వశమయ్యున్న ప్రాణాత్మ దేహము పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మ దేహము పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. గట్టిగా చెప్దాం. పలు వేదనలలో నీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి, పలు వేదనలలో నీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి, మదిలో నిలిచావు, మమతను పంచావు, నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించిన నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరు. గట్టిగా సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరు. వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నీ పొందిన వేళ, వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నీ పొందిన వేళ, మహిమలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. దేవానికి స్తోత్రం. గట్టిగా ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నీ వాత్సల్యమే నాయనా, నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా? నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమ
జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీకు స్తోత్రం. అందరం కూడా అయ్యా నాతో మాట్లాడువాడా, మహిమాన్వితుడానికి స్తోత్రం. బలమైన కార్యములు జరిగించేవాడానికి స్తోత్రం. ఆశ్రయుడానికి స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. నీ గొప్ప కార్యాలు జరిగించిన ఆయన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడు నాయన. ఈ రాత్రికాల సమయంలో నన్ను దర్శించు నాయన. ఈ రాత్రికాల సమయంలో నన్ను బలపరచు నాయన. అయా, ముందున సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. నన్ను నడిపించు, బలపరచు, వాడుకొని పిల్లల కొరకై నిలబెట్టు. మట్టివాడనైనా నేను, వట్టివాడనైనా నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. మాతో మాట్లాడి బలపరిచి, దీవించి, స్వస్థపరచు. యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైనకెత్తి శబ్దం గట్టిగా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానము కలుగునుగాక. అందరం శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎన్నో గొప్ప కార్యములను దేవుడు మన పట్ల జరిగించాడు. గడిచిన కాలం అంతటిలో దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనలో దేవుడు మనల్ని నిలవబెట్టాడు. దాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. శబ్దం గట్టిగా ఆమెన్. గడిగి శబ్దం హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుదాం. దేవుని వాక్యాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నాయన వద్దు నాయన, వెనకాలకెళ్ళి. ఇక్కడ ఉదయకాలము ఒక శ్రేష్టమైన మాటలను మనం విన్నాం. దేవుడు మనల్ని దర్శించాడు. దేవుడు మనల్ని బలపరిచాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఉదయకాలము దేవుని సన్నిధిలో మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో అది యేసు క్రీస్తు ప్రభు కొరకై మనం మాట్లాడాము. షిలోహు వచ్చే వరకు అని మాట్లాడాము. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఈ షిలోహు కొరకు మనం మాట్లాడదాం. షిలోహు, చెప్పండి ఏం పేరు అది? షిలోహు అని అంటే ఆది కాండం పొద్దున్న 49వ అధ్యాయంలో ఏదైతే దానికి అర్థం సమాధానము, శాంతి, లేక ఇంకా అమ్మా నెమ్మది, ఇవేవైతే చెప్పానో దీనికి కూడా అంటే సేమ్ పేరు కదా, సేమ్ నేమ్. ఈ ప్రాంతానికి ఎలా పేరు వచ్చింది అనేది నేను దాన్ని సెర్చ్ చేయలేదు. నేను ఈ వాక్య భాగాన్ని ఉదయం చెప్పడానికి గల కారణం
ప్రభు సన్నిధిలో నేను ఉంటున్నప్పుడు నాకు దేవుని స్వరం నాకు వినబడింది, షిలోహు అని, షిలోహు. అప్పుడు నేను దీని కొరకు అనగా షిలోహు మందిరం కొరకు చెప్దామనే ఆలోచనతో ముందుకు సాగుతుంటుండగా అది కాదు ఇది అని ప్రభు చూపెట్టాడు. అనగా దాని కొరకు సిద్ధపరచబడతా ఉంటుంటే అది కాదు ఇది అని ప్రభు చూపెట్టినప్పుడు దీన్ని వదిలేసిన దాని కొరకు కూడా మనం ఎక్కువ వెనుకకు పంపించేసాం. పండిరా. అయితే ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో షిలోహు కొరకు మనము ధ్యానం చేద్దాం. ఈ షిలోహు అనే ప్రాంతం, షిలోహు అనే ప్రాంతం, ఈ షిలోహు అనే ప్రాంతం ఎవరికి ఇవ్వబడింది అని అంటే మనం ఒకసారి చదువుదాం. న్యాయాధిపతులో 21వ అధ్యాయం 19. న్యాయాధిపతులు 21వ అధ్యాయం 19 చూడండి. అంటే అక్కడ మనకు కనబడుతుంది ఎక్కడ ఉన్నది అనేది. అమ్మా చదవండి గట్టిగా. కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి. చూడండి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున, చూడండి ఎక్కడ ఉందంటే ఈ బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుగానున్న లేబానాకు దక్షిణ దిక్కునున్న పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనులను చూసి, దేవునికి స్తోత్రం. ఏమంట ఇక్కడ షిలోహు ఎక్కడుందంటే దీంట్లో మనకు కనబడతా ఉన్నది. బెన్యామీనులతో ఇట్లా అన్నారు, బెన్యామీనుల గురించి. దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని. ఎక్కడ జరుగుతాయంట? ఎవరికి పండుగ జరుగుతుంది? యెహోవాకు పండుగ ఎక్కడ జరుగుతుంది? షిలోహు, బేతేలుకు దగ్గర. అదేమన్నా అర్థమైందా? దేవుడికి స్తోత్రం. బేతేలు నుంచి షెకెము నుంచి ఇంకో మార్గం దక్షిణ దిక్కున అట్లాగే చెప్పాడు. మొత్తానికి వెస్ట్ బ్యాంక్ అని చెప్పాను కదా, వెస్ట్ బ్యాంక్ ఆ ప్లేస్లో ఈ షిలోహు అనే ఒక మందిరం ఉంది అనేది చరిత్రకారులు దాన్ని గుర్తెరిగారు. అయితే ఇక్కడ చూడండి పిల్లరా, ఈ షిలోహు అని అంటే సమాధానము, శాంతి, నెమ్మది పొందే స్థలం, నెమ్మది. ఈ షిలోహులో ఏమున్నది అని అంటే ప్రభు యొక్క మందిరం, యెహోవా మందిరం, యెహోవాకు మందిరం అక్కడ కట్టబడింది. ఈ షిలోహులో ఉన్న మందిరములోనే ఎంత గొప్పగా దేవుని పని పరిచర్య జరిగింది అని అంటే ఆ షిలోహులోనే ఏటేటా ఏమి చెప్పండి, ఏటేటా ఏం జరుగుతున్నదంట? యెహోవాకు పండుగ. చెప్పండి, ఎవరికి పండుగ? యెహోవాకు పండుగ చేస్తున్నారు. అంటే యెహోవా చెప్పిన పండుగ, యెహోవా తెలియజేసిన పండుగ, యెహోవా ఏర్పాటు చేసిన పండుగ. ఎక్కడ? షిలోహులో యెహోవా ఏర్పాటు చేసిన పండుగ. ఈ పండుగలోనికే ఎవరు వస్తున్నారు ఏటేటా? హన్నా, ఎల్కానా, పెనిన్నా. అన్నా, ఎల్కానా, పెనిన్నా అంటే వాళ్ళ కుటుంబం అంతా. ఈ షిలోహులో ప్రతి సంవత్సరం ఏం జరుగుతున్నది అని అంటే పండుగ, యెహోవాకు పండుగ. ఇది కనుల పండుగ కాదు, లేక రంగుల పండుగ కాదు, మన యొక్క బట్టల పండుగ కాదు. ఎవరికి పండుగ ఇది? యెహోవాకు పండుగ. అంటే యెహోవా చెప్పిన ప్రకారముగా చేయుట. సంవత్సరానికి ఒక్కసారి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి అక్కడ వారు ఏం చేస్తున్నారు అంటే పండుగను ఆచరిస్తున్నారు.
ఏం ఆచరిస్తున్నారంట? పండగను ఆచరిస్తున్నారు. ఇప్పుడు ఈ షిలోహులో ఉన్న కొన్ని విషయాలు మనము చిన్నగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ షిలోహును గురించి ఒక్క మాట మనం విందాం, ఒక మాట మనం చదువుదాం. ఎంత అనంటే కీర్తనల గ్రంథము 78వ కీర్తన 60వ చరణం. 78 60 ఏమంటున్నాడు చూడండి. షిలోహు మందిరమును చూడండి, తాను ఎక్కడంట? మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును చూడండి ఆయన విడిచిపెట్టెను అని అంట. చెప్పండి, ఎవరు విడిచిపెట్టారు? ఆయన అంటే ఎవరు? దేవుడు విడిచిపెట్టాడు. ఎవరిని విడిచిపెట్టాడు? షిలోహులో ఎవరిని విడిచిపెట్టాడు? మందిరం ఎందుకు ఎవరు విడిచిపెట్టారు? యెహోవా. చూడండి, ఈ మందిరం ఎవరి మధ్యలోనే ఉంచాడంట? ఎవరి మధ్యలో ఏర్పాటు చేశాడంట? చెప్పండి, ఎవరి మధ్యలో నివాసం పెట్టాడంట? ఎవరి మధ్యలో ఏర్పాటు చేస్తున్నాడంట? మనుషుల మధ్యలో. షిలోహు ఒక మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చెప్పండి, ఎవరి మధ్యలో? మనుషుల మధ్యలోనండి. చెప్పండి, ఎవరి మధ్యలో ఏర్పాటు చేశాడు? మనుషుల మధ్యలో. అయితే తాను మనుషుల మధ్యలో ఏర్పాటు చేసిన తన మందిరం, షిలోహు మందిరమును తాను ఎక్కడంట? మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన ఏం చేశాడు? చెప్పండి, ఆయన ఏం చేశాడంట? విడిచిపెట్టెను. విడిచిపెట్టాడు అంటే ఈ షిలోహు మందిరం యొక్క గొప్ప పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ షిలోహు మందిరంలో ఏలి యాజకత్వాన్ని చేశాడు. ఏలి తర్వాత ఏలి కుమారులు యాజకత్వం చేశారు. సమూయేలు కూడా అక్కడే యాజకత్వాన్ని చేశాడు. వీళ్ళందరూ కూడా యాజకత్వాన్ని చేసి దేవుని పని అక్కడ జరిగించి, అలాగే ఇంకో విషయం ఏమిటి అంటే, హన్నా ఎవరైతే ఉన్నారో ఈ హన్నా ప్రార్థనలో జవాబును పొందుకున్నది షిలోహు మందిరములోనే. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో జవాబు పొందుకున్నది ఎక్కడ? షిలోహు మందిరంలో. ఏటేటా వారు వెళ్ళటం, యాటను కోసుకోవడం. చెప్పండి, ఏటేటా యాట. యాట అంటే తెలుసా ఏంటి? ఇసాక. దేవుడికి మామూలు గారు వాళ్ళు ఏటేటా ఏం కోసుకున్నారు? యాట. మరి ఇది చిన్న ఇది ఏమంటారు? కోడికి మళ్ళీ అది ఇసాక్ అంటే అది అబ్రహాం అన్నప్పుడు ఇది పేతురు. అది తప్పైన కుమారుడా? అంతేకాదు, కోడింగ్స్లో మాట్లాడతారు. ఏం చేస్తారు? సరే చూడండి, ఇక్కడ షిలోహు మందిరమును దేవుడు విడిచిపెట్టాడు. షిలోహు మందిరాన్ని దేవుడు విడిచిపెట్టాడు. పిల్లల జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే షిలోహు మందిరం ఎంత మహిమతో నింపబడింది అని అంటే, హన్నా అక్కడ వచ్చి ప్రార్థన చేసింది, మొర్ర పెట్టింది, కన్నీరు కార్చింది, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసింది. ఆ మందిరంలో హన్నా ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, ఆ హన్నా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిందో, అప్పుడు హన్నాకి ఏం దొరికింది చెప్పండి? జవాబును దేవుడు ఇచ్చాడు. ఆమేన్. అదే మందిరంలో సమూయేలును గురించిన ప్రవచనం అక్కడ, అదే మందిరంలో హన్నా దేవుని యొక్క ఆ శక్తితో వాగ్దానము చేత దర్శింపబడి
ఈ మందిరానికి ఎంత మహిమ ఉన్నది అని అంటే, ఆ మందిరంలోనికి వెళ్ళి ఒకసారి ఏడుస్తే మరలా ఆమె జీవితంలో ఏడవకుండా చేశాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఒకసారి కన్నిటి ప్రార్థనలో తన జీవితంలో మరలా ఏడవకుండా అంటే అంత ప్రత్యేకత కలిగిన షిలోహు మందిరం. ప్రైజ్ ద లార్డ్. చాలా గొప్ప ప్రత్యేకత చూడండి. మరి నార్మల్ అది ఒక్కసారి ఏడుస్తే మరలా పిల్లల గురించి ఎప్పుడైనా ఏడ్చిందా ఆమె? దేవుడు ఒక్కసారి ఒక్క కుమారుని అడిగితే ఎంతమందిని ఇచ్చాడు? 4 పూర్తిగా 5 మంది. 5 మందిని దేవుడు ఇచ్చాడు. అంటే ఎంత ప్రభావం కలిగిన మందిరం, ఎంత అభిషేకముతో నింపబడిన మందిరం, దేవుడు కోరుకున్న మందిరం, గుడారం, టెంట్. ఈ యొక్క షిలోహులోనే యెహోషువ ప్రత్యక్ష గుడారమును వేశాడన్నట్టుగా ఉంది. యెహోషువ ప్రత్యక్ష గుడారం, ఎఫ్రాయిం మన్యం అని. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ షిలోహులో హన్నా ప్రార్థనకు జవాబు దొరికింది. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, హన్నా ప్రార్థనకి ఏం దొరికింది? జవాబు దొరికింది. దేవుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట రాశాడు. 78వ కీర్తనలో మనం చదివాం కదా, 60వ చరణాల్లో ఆ మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు అని అంటే, షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాను. జాగ్రత్తగా విందాం. చెప్పండి, షిలోహులో ఎవరు సంస్థాపన చేశారంట? దేవుడు. దేన్ని చెప్పండి? మందిరం. మందిరం ఎక్కడ సంస్థాపన చేశాడు? మనుషుల మధ్యలో. అంటే మందిరం ఎక్కడుంటుంది? చెప్పండి, మందిరం ఎక్కడుంటుంది? మనుషుల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మందిరాన్ని తీసుకొని వచ్చి ప్రభు ఎక్కడ పెట్టాడు? మనుషులలో పెట్టాడు. ఇప్పుడు మనుషులలో పెట్టిన మందిరములో ఏముండాలి? హన్నా కన్నీటి ప్రార్థన ఉండాలి. హన్నా ఎవరు ప్రార్థన ఉండాలా? కన్నీటి ప్రార్థన. అదే సమయంలో సమూయేలు ఏమైనాడు అక్కడ? ప్రవక్త. ఆ షిలోహులో ఏముందంట? మందసం. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఆ షిలోహులో ఏముంది చెప్పండి? మందసం. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే షిలోహు అనే ఆ మందిరం మందసం, షిలోహులో ఉన్న మందిరం మందసం, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందిరం మందసం ఏదైతే ఉన్నదో ఆ మందస్సమును బట్టే ఆ మందిరానికి మహిమతో నింపాడు దేవుడు. స్తోత్రం. అంతే కదా, మందస్సాన్ని బట్టే కదా. ఎందుకనంటే ఆ మందస్సం ఎప్పుడైతే ఎత్తుకొని పోయినారో ఏలీ కుమారులైన ఒఫ్ని, ఫినేహాసు. ఏంటి చెప్పండి? పేర్లు ఎంత బాగున్నాయి. నాకు ఫినేహాస్ అంటే చాలా ఇష్టం. అంటే బుద్ధి కాదు, పేరు. ఫినేహాస్ అంటే బాగుంది కదా. ఫినేహాస్ చాలా బాగుంది పేరు. ఈ ఫినేహాస్ అనే పేరు బాగుంది, ఇష్టమే. కానీ ఫినేహాస్ బాగలేడు. పేర్లు బాగానే ఉంటాయి కానీ మనుషులు బాగుండరు. అంటే ఆ పేరు బాగుండే కానీ మనుషులు కొంతమంది బాగుంటారు. పెంటయ్య అంటే ఆయన జీవితం పెట్టలాగా ఉండదు. మన వాళ్ళేమో పీటరు, కానీ పీటర్లాగా ఉండరు. ఫినేహాస్ అంట. ఆ ఫినేహాస్ అంటే మీనింగ్ నాకు తెలియదు ఇప్పుడు. అయ్యా చెప్తున్నా, వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. పేరుకు తగినట్టుగా జీవితం ఏమైనా ఉన్నదంటే చాలామంది జీవితంలో లేదు. ఉందా? లేదు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది జీవితంలో పేరుకు తగినట్టే జీవితం లేదు. అయినా పేరు ఏమైనా ఏరుకొని పెట్టుకున్నారా? ఏరుకోరా అసలు పెట్టలేదు. మరి ఎవరు పెట్టారు? పిల్లోడు దేవుడు ఇచ్చినప్పుడు, కుమార్తెను దేవుడు ఇచ్చినప్పుడు తల్లిదండ్రుల ఆశ ప్రకారంగా పెట్టుకున్నాడు కాబట్టి ఇంకా ఆయనకు తిట్టాల్సిన పనులు మనకు లేదులే. మనం ఏం చేస్తాం దానికి? పీటర్ అన్నవారంతా పీటర్ కాదు, పౌలు అన్నవారంతా పౌలులు కాదు. ఇప్పుడు ఫినేహాస్ అని అంటే ఎంత బాగుందో పేరు. ఆ పేరు వినగానే నాకు అనిపిస్తుంది, అబ్బా ఎంత మంచిగా యాజకత్వం లాగా అనిపిస్తాడు. కానీ యాజకత్వం అంత మంచోడేం కాదు కదా.
అన్నదమ్ములు ఏకీభవించి పాపం చేసే పాపములో డిగ్రీ చేసిన వారు వాళ్ళు. పాపము డిగ్రీ. ఏం డిగ్రీ అది? అన్నదమ్ములు ఇద్దరు కలిసి తాగుతారు, అన్నీ కలిసి మాంసం, కలిసి కొవ్వు, అన్నీ కలిసే. అక్కడ చచ్చిపోయేటప్పుడు మళ్ళీ కొవ్వే పడేసింది అంతే. దేవుడికి స్తోత్రం. కొంతమంది అన్నదమ్ములు కూర్చొని తాగుతారు తెలుసా మీకు? ఏమంటారంటే అట్లేం ప్రాబ్లం లేదు, అన్న మంచిగా మా అన్ననే కదా నడుస్తుంది. ఇంకొకరు అంటారు అన్ననే కాదురా మా డాడీతో అందరం కలిసి తాగుతాం, ఇంటిల్లి పాది ఒకటే తాగుడే, సకుటుంబ సపరివారముతో కళ్ళు కాంపౌండ్కి వెళ్ళడం. అసలు అది కొత్తగా వచ్చిన సంస్కృతి కాదు. అది అంటే కొత్తగా వచ్చింది కాదు. పాతకాలంలో కళ్ళు కాంపౌండ్లో కుటుంబంగా కూర్చునేవారు. మీకు తెలుసలేదు? నాకు చాలా బాగా తెలుసు. అంటే ఉట్టిగా తెలియదు కదా, ఏది కూడా ఉట్టిగా రాదు. ఎలా వస్తుంది? అన్ని ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. ఊరికి ఎందుకు వస్తాయి చెప్పండి? కళ్ళు తెలుసు, గుడ్డు తెలుసు, బజ్జీలు తెలుసు. కుటుంబ సమేతంగా కూర్చున్న పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే అలా ఉన్నాయి. మరి రాను కొంచెం మారింది పరిస్థితి, దేవుడు దీవించాడు. కానీ ఇప్పుడు మరలా ఫారెన్ కల్చర్ కదా. అసలు ఎవడు చెప్పాడు ఫారెన్ అని? వాళ్ళు తీసుకురాకముందే మనం అది చేసినాం కదా. ఎవరైనా చచ్చిపోయినా ఏదున్నా ఎవరు? స్త్రీలు పురుషులు అందరు కలిసి. పాపం ఒక ఆమె వచ్చింది ప్రార్థనకి. వచ్చిన తర్వాత నేను ఆమెకు పాపం ఏం సమస్య తెలియదు కానీ వచ్చి నిలబడితే ప్రార్థన చేస్తాను. దేని కొరకు ప్రార్థన చేయాలని? అంతా మంచిదే, ప్రార్థన చేయండి. బాప్తిసం తీసుకున్నా సార్. ప్రార్థన చేస్తుంటే నాకు కళ్ళు పెట్టెలు కనిపించినాయి. ఆమెనని బాప్తిసం తీసుకున్నది కదా. ఇప్పుడు తొందరపాటు మాటలు మాట్లాడొద్దు మనం. అమ్మ నాకు ఎందుకు అర్థమవుతలేదమ్మా, మీకు ప్రార్థన చేస్తే నాకు కళ్ళు పెట్టి కనపడుతుంది. కళ్ళు పెట్టెలు కనపడితే ఏమో అంటుంది. అంటే మీ ఇంటి దగ్గరలో కానీ, మీ ఇంట్లో కానీ, మీలో కానీ ఎవరైనా కళ్ళు అమ్మేవారు ఉన్నారా? ఈమె బాప్తిసం తీసుకుంది కదా, సడన్గా ఎట్లా అంటే చెప్పండి. లేరు సార్. అప్పుడు లోపల నుండి ఒక ధైర్యం వచ్చింది. అమ్మ మీరు కళ్ళు తాగుతారని అడిగిన. అప్పుడు నవ్వడం స్టార్ట్ చేశారు. ఎంత గ్రేట్ కదా వాళ్ళు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మరి బాబులు గారు వాళ్ళు. అప్పుడు నవ్వుతే ఆహా అమ్మాయ్యా ఇప్పుడు దొరికారు. బాప్తిసం తీసుకోనంట వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కళ్ళు తాగుతున్నారు. ప్రార్థన చేస్తే మరి కళ్ళు పెట్టెలు కనిపించినాయి. కుటుంబంతో తాగుతారు. అక్కడ ఒకసారి 2014లో ప్రార్థనకి వెళ్ళినాం. ఎక్కడ అని అంటే పన్యాల్. ఎవరు? అత్నూరు దగ్గర, కొన్యాల్ అటు సైడ్ ఏరియా, అత్నూరా. మేము ఈవినింగ్ వెళ్తున్నాము. చిన్న పిల్లలు చిన్నగా అంటే నిరీక్షణ కంటే చిన్నగా ఆ శాలెం యువతలో కూడా పట్టుకున్నాడు, అవతలో కూడా పట్టుకున్నాడు. మధ్యలో ఏమున్నాయి? పెట్టెలు. ఈవినింగ్ ఒక్కొక్క కేసు ఒక్కొక్క ఇంటికి వెళ్తుంది, సూట్ కేసు. కుటుంబముగా కలిసి తాగుతారంట, కుటుంబముగా. ఆ టైంలో ఏమైనా గొడవ అయితే ఎట్లుంటుంది పరిస్థితి? నాకు వాళ్ళని చూసి భయమై మెల్లగా తీసుకుపోయిన బండి, దేవుడికి ఆటో మెల్లగా తీసుకెళ్ళాలని చెప్పిన. ఎందుకంటే ఆ టైంలో ఎవరికి ఏమి తగిలినా మనకు రానిస్తారా? ముందుకే అది కళ్ళు పచ్చడి కదా, నాకింది, దేవునికి స్తోత్రం. మరి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మరి అలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంకాలపులో ఎవరైనా మనం అయ్యా విన్నారు ఎక్కడ పోయారు వీళ్ళంతా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవినింగ్ టైమ్స్ జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు చెప్పండి? ఎందుకు? బండ్లు లోడ్లు ఉంటాయి, గ్రామాల్లో బండ్లు లోడ్లు ఉంటాయి. కాబట్టి బండ్లు ఎలా నడిపేయాలా? మనం ఆ బండ్లు లోడ్లు ఉంటాయి కాబట్టి మనము కంట్రోల్లో ఉండాలా. అనకూడదు ఏమని నీ కళ్ళు నెతికెక్కినాయి అనొద్దు. మన కళ్ళే దించుకొని వెళ్ళిపోతే అయిపోయి దేశంలో. ఎందుకంటే వాళ్ళకు 2 లైట్లు కనబడవు, 4 కనబడతాయి. ఉట్టిగా ఏది చెప్పబడదు. చెప్పండి గట్టిగా ఆమేన్. ఊరికి ఎందుకు చెప్తాం మేము? ఆయన అంతా మాకేం తెలుసులే. ఊరికే చెప్తారా? చెప్పరు కదా.
తెలుసు కదా దాని బురద, దాని సమస్య, దాని ప్రాబ్లం. ఏమంట 2 లైట్లు కనబడవు. ఎన్ని కనబడతాయి చెప్పండి? ఎన్ని కనబడతాయి? 4 అయినా కనబడవచ్చు, 10 అయినా కనబడవచ్చు. ఇంకో మాట చెప్పాలంటే ఆ పోల్కున్న లైటు ముందు నుంచి వస్తున్న వెహికల్ లాగా కనబడవచ్చు. ఆ ముందు నుంచి వస్తున్న వెహికల్ పోల్ని చూసి అనుకొని బండి కిందికి దింపవచ్చు, గుంతలు ఎగిరి పడుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. అన్నీ ఉట్టి ఏమి చెప్పబడవు. అవి అర్థమవుతుందా? ఏది ఉట్టి చెప్పబడదు. చెప్పండి హల్లెలూయా. ఉట్టి ఏది చెప్పబడదు. మరి దేవుని యొక్క మహాకృప ఊరికేనే రాదు కదా. నీ వాత్సల్యమే ఏమంట, మరి నీ వాత్సల్యము నాపై, ప్రైజ్ ద లార్డ్. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. ఆమేన్. ఎవరు చూపించారు వాత్సల్యం? దేవుని యొక్క వాత్సల్యం ఎడతెగక నిలుచునంట. ఆమేన్. దేవుని యొక్క వాత్సల్యం ఎడతెగక నిలుచును. చూడండి పిల్లరా, ఇక్కడ ఎంత పరిస్థితి అని అంటే మందిరములో జరుగుతున్న కార్యం ఎక్కడుందంటే మందిరం చెప్పండి? మనుషుల మధ్యలో ఉంది మందిరం. మనుషుల మధ్యలో దేవుడు మందిరాన్ని స్థాపించాడు, సంఘాన్ని స్థాపించాడు, అనగా మందిరాలు స్థాపించాడు. ఇప్పుడు ఈ మనుషుల మధ్యలో ఒఫ్ని ఫినెహాస్ ఎలాగున్నారో తెలుసా? పక్క 420 కంటే డేంజర్. ఇంకేమన్నా నంబర్ ఉంటే 420, 420, 840. ఆ 840కి 840కి డబల్ చేస్తే అంతకంటే డేంజర్. మరి అలాంటి ఒక భయంకరమైన పాపపు సంబంధి, అసలు వారికి నంబర్లు కూడా వేయకూడదు. వాళ్ళంత దౌర్భాగ్యము, నీచ నికృష్ట పని ఇంకెవడైనా చేస్తాడు ఆ సంఘం అంటే? ఎవడు చేయడు. ఎందుకంటే బయట పాపం చేసిన పాపాలు వేరే ఉండొచ్చేమో, కానీ మందిరములో దేవుని యాజకత్వాన్ని చేస్తూ సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ పాడు చేస్తూ దేవుని మందిరంలోకి వచ్చి అన్న చెప్పింది సాక్ష్యం. అన్న ఏమని అంటే, నేను షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, సామెలు పుట్టాడు. దేవుడికి స్తోత్రం. ఇది హన్న సాక్ష్యం. విన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామంటే వీళ్ళు తగలబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యం బాగానే ఉంది అయ్యా. సాక్ష్యం ఏముంది చెప్పండి? సాక్ష్యం బాగానే ఉంది, కానీ అక్కడ ఎప్పుడైతే సాక్ష్యం బయటికి వెళ్ళిందో అక్కడ కొంతమంది కేటుగాళ్ళు ఏం చేయబడ్డారు? ఈ యాజకత్వం రూపంలో వేసుకొని ముసుగేసుకొని అక్కడ ఒక భయంకరమైన పాపములో వారు తిరుగుతూ ఉన్నారు. వారు వచ్చేవారేమో గొప్ప సాక్ష్యాన్ని విని దేవుని మందిరంలో కన్నీరు కార్చాలని. ఏ మందిరంలో చెప్పండి? దేవుని మందిరంలో కన్నీరు కార్చాలని, ఏడవాలని, రోధించాలని ప్రభు సన్నిధికి వస్తే ఇక్కడ ఉన్న కొంతమంది, ఆ షిలోహులో ఉన్న కొంతమంది ఒక జీవితాలు ఎలాగున్నాయనంటే, ఆ యాజకుల ముసుగు వేసుకున్న మనుషులు ఎలాగున్నారనంటే, ఆ బాప్తిసం తీసుకున్నాం అనుకున్న ఆ ముసుగేసుకున్న మనుషులు ఎలాగున్నారనంటే, వీళ్ళు అనేకమైన వ్యక్తులను ప్రభు యొద్దకు నడిపించేవారుగా లేరు, కానీ వచ్చిన వ్యక్తులకు ఎలాగున్నారంట చెప్పండి? అడ్డుబండలుగా ఉన్నారు. ఎలాగున్నారు చెప్పండి? అడ్డుబండలుగా. అందుకే దేవుని వాక్యం ఏమంటుందనంటే, చిన్న బిడ్డలను నా యొద్దకు రండి, వారిని ఎవడైనా ఆటంకపరిస్తే రాయి కట్టుకొని బాయిలో దుంకడం మేలు అన్నాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి, రాయి కట్టుకొని బాయిలో దుంకితే ఏమవుతుంది? ఈత కొట్టేవాడు డైరెక్ట్ దూకాలా, రాయి కట్టుకొని దూకాలా? చెప్పండి. డైరెక్ట్గా దూకుతాడు, కానీ రాయి కట్టుకుని దూకితే అర్థం ఏంటి చెప్పండి? మరలా పైనకి రావద్దని అర్థం. ఏమన్నాడు దేవుడు? రాయి కట్టుకొని చెప్పండి అయ్యా. ఏమంట అయ్యా? ట్యూబ్ కాదు, రాయి. దేవుడికి స్తోత్రం. మరేమో ట్యూబులు వెతకడం కాదు, దేవుడు చెప్పిన మాట. అంటే మందిరానికి రాణిస్తలేరు కదా, ఆటంకము కదా. కొంతమంది సంఘానికి ఆరాధనకు వస్తూ ఉంటుంటే
ఏమ్మా ఎందుకు వస్తలే చర్చికి అని అంటే, రాబుద్ది అయితే లేదన్నా. అరే ఏమైనా తప్పుంటే క్షమించండి అమ్మా, తప్పేమైనా బ్రదర్ ఏమైనా తప్పుంటే క్షమించండి, తప్పే ఏమైనా సమస్యనా నాతో అంటే, మీతో నాకేం సమస్య లేదన్నా, మీకు మా పేరు పెట్టామన్నా. ప్రైజ్ ద లార్డ్. మీకు మేము పేరు పెట్టాం. అయ్యా విన్నారా, అన్నకు పేరు పెట్టాం. ఎవరికి? దైవ సేవకునికి అపచారం అనొద్దు, అస్సలు అనొద్దు. మరి ఏంటి, అగో వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు ఆ సేవకుని వెనకాల తిరుగుతారు. ఆ ఓఫ్ని గాడు, ఆ ఫినేహాస్ గాడు ఉన్నాడు కదా, వాళ్ళే కంత్రిగాళ్ళు. అందుకొరకే మందిరానికి వస్తలే అన్నా, మీతో మాకు సమస్య లేదు. బ్రదర్ మీతో మాకు సమస్య లేదు. అదిగో ఓఫ్ని, ఆ ఫినేహాస్ ఎవరో ఉన్నారు చూడ, ఓఫ్నే కదా, దేవుని స్తోత్రం. ఆ ఫినేహాస్ ఎవరైతే ఉన్నారో చెప్పండి, వానితో అన్నా మాకు సమస్య. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే, ఒక సాక్ష్యం లేదు, పాడలేదు, మాటలు చక్కగా లేదు. ఆ సంఘానికి వచ్చి కూర్చుంటామా, ముళ్ళ కంప మీద కూర్చున్నట్టుగా చూస్తూ ఉంటారు. పలకరించరు, ప్రైజ్ ది లార్డ్ చెప్పరు, మర్యాద ఉండదు, ప్రేమ అనేది ఉండదు, తిన్నవా అని అడిగేటోడు ఉండడు. అంటే మనము మరి రోడ్ల మీద చేపలు అమ్ముకునేటోళ్ళం కాదు, మేము బంగారం అమ్మేటోళ్ళము, ఇట్లనే ఉంటాం. ఆ నీళ్ళు చెప్పు గట్టిగా, దేవుడికి స్తోత్రం. చేపలు అమ్ముకునేవాడు అదేమంటారు, టమాటా ₹2 కిలో అంటాడు. అంటే మేము అది కాదు కదా, జీవం కలిగిన సంఘంలో ఉన్నాం, వస్తే రాని పోతే పో నాకేం అని మనం ఉంటాం. కానీ దేవుడు వాక్యంలో చెప్తుంది, రాజ్య మార్గంలోకి పోయి వారిని ఏం చేయాలంట చెప్పండి, వారిని ఏం చేయాలంట, బలవంతము చేయండి. దేవుడికి స్తోత్రం. మరి చూడండి, ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటా వీళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి. వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, అయ్యా మరి ఇలా చేయకూడదు నాయన, నువ్వు మాట్లాడాలంటే, ఏమనుకున్నావు, మేము టమాటాలు అమ్ముకునే వారం కాదు, మేము బంగారం అమ్ముకునే వాళ్ళం. బంగారం రోడ్ల మీద పెట్టరు, ఎక్కడుంటాయి, షాపులలో ఉంటాయి. కాబట్టి వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు, మాకేం, అంతే కదా. దేవుడికి స్తోత్రం. ఇది మన వర్షన్. ఇది ఎవరి వర్షన్ చెప్పండి, ఇది ఎవరి వర్షన్, మన వర్షన్. పబ్లిక్ ఏమనుకున్నారంటే, అన్న మీరు కాదన్న సమస్య, మరి ఎవరు సమస్య, మాతో పాటు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కాదన్న. ఈ మధ్యలో ఒకడు వస్తున్నాడు, ఈ మధ్యలో ఒక ఆమె వస్తుంది, ఆమెతో సమస్య అన్న, ఆమెతో మాకు ప్రాబ్లం అన్న. మళ్ళీ పరిస్థితి ఎలా చక్కబెట్టాలా? మరి వాళ్ళేనా సంఘానికి కాపర్లు, వాళ్ళేనా సంఘమును చూసుకునేవారు, వారేనా నాయకులు? కాదన్న, వాళ్ళు కాదన్నప్పుడు నీకెందుకమ్మా, నాకు అర్థం కాదు. ఫస్ట్ చూడాల్సింది దేవుణ్ణి, తర్వాత చూడాల్సింది సంఘ కాపర్ని. ఉన్నలేని అందరినీ చూసినామని అనుకో, మన జీవితాలు ఏమైపోతాయి, ఆగమే కదా. దేవుడికి స్తోత్రం. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా కనబడుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన విధానంగా. ఆయన నీకు భూతాదాలు నాకేం తెలుసు. దేవుడికి స్తోత్రం. ఈ భూతాదాలు వాళ్ళు ఏం చేస్తుంటారని అంటే, ఎప్పుడు ఇలాగనే చూస్తూ ఉంటారు. సడన్గా మనం కూర్చున్నాం అనుకో, అదిగో కూర్చునే, సడన్గా లేచి అదిగో లేచే, అదిగో పడుకునే, చూసినావా నేను రాగానే పడుకున్నాడు, కావాలనే అయిపోయింది. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఉండడం చేత కాదు. ఒక మాట చెప్పాలంటే, ఓడిపోయినామని వాళ్ళ దగ్గర వేస్తున్నాం. ఏమైనా వాళ్ళ దగ్గర ఏమైనా చెప్పండి, ఏది చేసినా సమస్యనే. ఒక మాటకి ఏదున్నా పాపం అవతలోనికి తలనొప్పి వచ్చిందా, కడుపు నొప్పి వచ్చిందా, అసలు సమస్య ఏంటి, అసలు ఏంటి సమస్య, ఎందుకు అలా వెళ్ళిపోయినారు, ఎందుకు అలా కూర్చున్నారు, ఎందుకు అలా పడుకున్నారు, అసలు కారణం ఏంటి, ఎందుకు అలా జరిగింది, కారణం ఏమిటి, ఎందుకు అలా జరిగింది అని అంటే, చిన్న ఆలోచన ఏమైనా చేస్తారా? ఆలోచన విధానం ఏమి ఉండదు. అసలు దేవుని వాక్యం దేవుని ప్రజలకు ఓరమి ఉంటుందంట. ఏముంటుంది చెప్పండి, ఓపిక. వాక్యంలో దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట, ఆత్మఫలములలో ఒకటి ఒక లక్షణం ఏంటంటే అలాగ ఉండాలి, అంతే. దేవుడికి స్తోత్రం. ఓపిక కలిగి అసలు ఆ మ్యాటర్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఒకటేసారి వంకర ఆలోచన చేయకూడదు. ఫస్ట్ పాజిటివ్నెస్లోనికి రావాలి. ఏంనెస్?
ఎన్నెస్ కాదు, ఏం నెస్? పాజిటివ్నెస్. అంటే మంచి కోణంలో చూడాల. రెండు చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఎవరైనా చర్చికి రాకపోయినా, ఆరాధనకు రాకపోయినా, ప్రార్థన రాకపోయినా, నాకు రిజల్ట్ అన్ని రకాలుగా నాకు వచ్చినప్పటికీ కూడా, సరి అయిన రిజల్ట్ పక్కగా నాకు దేవుడు ఇచ్చినప్పటికీ కూడా, చెప్పాను కదా ఉదయకాలం కూడా ఎవరికో బాగైతే, ఇప్పుడు చూసుకోండి అన్న, దేవుడికి స్తోత్రం, ఆ సరి అయిన రిజల్ట్ నాకు వచ్చిన, నేను నా ఒక తలంపులలో నేను ఒకసారి 2 సార్లు కనుక్కోవడం, ఏమో చెప్పలేం, కొన్ని సందర్భాల్లో వారికి ఏమైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, సమస్యలలో ఉండొచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉండొచ్చు, ఏదైనా పరిస్థితి దారుణంగా తయారైందేమో, అయ్యో అలా ఉండరు కదా అని ఒక ఫోన్ కాల్, లేకపోతే ఎవరి ద్వారానైనా కనుక్కోవడం. అయ్యో అర్థమవుతుందా? కనుక్కుంటాం, దేవునికి స్తోత్రం. మనం చేయకపోవచ్చేమో కానీ ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు అక్కడి నుంచి ఏమవుతుందంటే, రాలేరు చర్చికి, రాలేదు, నేను అడిగింది ఏంది ఆయన నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం. అసలు మీకు ఎన్ని మార్కులు వేయాలి చెప్పండి? బ్రదర్ రాలేదు చర్చికి, చెప్పండి. అవును బ్రదర్ రాలేదు, అదే కదా ఆన్సర్. ప్రైజ్ ద లార్డ్. ఆన్సర్ ఏంటి చెప్పండి? రాలేదు వారు చర్చికి అంటే ఏమనాలా? అవును బ్రదర్ రాలేదు. నేను అడిగింది ఏంటి? రాలేదయ్యా చర్చికి. అవును బ్రదర్ ఎందుకు రాలేదు? అందుకే రాలేదంటారా? ఎందుకు రాలేదంటే అందుకేనా? చూడండి, నేను కొన్నిసార్లు ఆలోచన చేస్తుంటా, ఏమైంది సమస్య, కారణం ఏంటి? నాకు చాలా రిజల్ట్ దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, నీతో కూడా మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా ఆమేన్. నాతో నీతో ఒకతోనే మాట్లాడతాడా? అట్లా అంటే నువ్వు మిరియామ అవుతావు కానీ మోషే కావు. దేవుడికి స్తోత్రం. మాట్లాడతాడు, మేము ఏమన్నా కాదన్నామా? ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడేమనలేం కదా, ఎవరికైనా అన్నామా? మాట్లాడతాడు ఆయన, మాట్లాడేవాడు. అట్లనే అన్నారు మోషే, మిరియామ అన్నది, ఇంకా ఆయన ఎవరు? ఆరోన్ అన్నాడు. ఆరోన్ ఎందుకో కనికరించబడ్డాడు కానీ మిరాన్ ముఖం మీద ఉమ్మేయబడ్డాడు. మరి అదేంటో సమస్య అర్థం కాలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో ఆరోన్ పశ్చాత్తాపడ్డాడు, ఎక్కడో ఆరోన్ రియలైజ్ అయినాడు, అందుకొరకే ఉమ్మివేయబడలేడు. దేవుడికి స్తోత్రం. ఈ మిరియాము ఒప్పుకోదు, అస్సలు ఒప్పుకోదు. 7 దాకా అయితే 6 దాకా చూసుకుందామన్నది. దేవుడికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మన జీవితాల్లో తొందరపాటు అనేది మనకు అవసరం లే. దీర్ఘశాంతం ఏమంటే చెప్పండి, కనుక్కో, తెలుసుకో. ఎందుకు చూసారో లేదో మనకేం తెలుసు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రైజ్లాడు చెప్పకపోయినారు అనుకోండి, పాపం చూడలేకపోయి ఉండొచ్చు, సైట్ వచ్చి ఉండొచ్చు, ప్రైజ్ ద లార్డ్, కళ్ళలో ఏమైనా పడి ఉండొచ్చు, ఎన్నో రకాలుగా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చా లేదా చెప్పండి? అన్నీ అనుకున్న తర్వాత, అడిగిన తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత అప్పుడు రియాక్షన్ ఉండాలి. కానీ అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా నాకు తెలుసు అన్నో మీకు తెలియదు, ఆయన గురించి చాలా డేంజర్, ఆయన డేంజరో ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ నువ్వు కనుక్కో. మీకు ఒక మాట చెప్తాను, రిజల్ట్ అన్నీ తెలిసినప్పటికీ కొంతమందికి ఏం తెలియనట్లుగా బ్రదర్ ఏమైంది అని అంటే, ఏమైంది అన్న మాటకే మారిపోయినారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకే మారిపోయినారు. బ్రదర్ ఏమైంది, సరిగ్గా ఆ మాటకే. అంటే కొన్ని సందర్భాలు దయ్యాలు ఏం చేస్తుంటాయంటే వీళ్ళకి విర్రవీగేటట్టుగా చేస్తాయి. ఏం చేస్తుంటాయి చెప్పండి? దేవునితో సంబంధం లేకుండా, సంఘంతో సంబంధం లేకుండా, ఆరాధనలతో సంబంధం లేకుండా విర్రవీగుతూ ఉంటాయి దయ్యాలు. ఈ దురాత్మలు ఎందుకు అలాగ చేస్తుంటాయనంటే, ఈ మనుషులు ఆశీర్వదింపబడటం అనేది వారికి ఇష్టం ఉండదు. ఆశీర్వాదం అనేది ఎక్కడ ఉంటుందనంటే, సంఘంలో నాటబడినప్పుడు, సేవకునితో అంటుకట్టబడినప్పుడు, ఆ సేవకుని ద్వారా దేవుని వాక్యంను వింటూ బలపరచబడుతూ సంఘంలో నిలబడి మనం ఫలిస్తూ ఉంటున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వకరంగా ఉంటాయి. ఫలము అనేది ఎప్పుడు చూస్తాము అని అంటే, దీవెన అనేది ఎప్పుడు చూస్తామనంటే సంఘంలో నాటబడ్డప్పుడే చూస్తాం. నాటబడకపోతే మనం చూడలేం. నాటబడకపోయినా మేము బాగున్నామని అనుకుంటే అది రోడ్డు పక్కన ఉన్న అంజూరపు చెట్టు, ఫలం అయితే లేదు. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఫలం అయితే లేదు, కాపుదల అయితే లేదు. చూడండి, ఇక్కడ ఈ ఫినెహాసు ఉన్నాడు. అమ్మ వినండి, ఫినెహాసులు ఎక్కడైనా ఉంటారు. అయ్యా వింటున్నారా? ఫినెహాసులు ఓఫ్నీలు ఎక్కడైనా ఉంటారు. అన్నదమ్ములు కలిసి తాగుతారు, అన్నదమ్ములు కలిసి పాపం చేస్తారు,
వీళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏంటిదో మనకు తెలియదు. నార్మల్ ఐక్యత కాదు, ఐక్యత మనం కొంతమందిని చూస్తే హోఫ్నీ ఫినెహాస్కి ఐక్యత పాపములో, ఇంకెవరు అననీయ పాపములో మంచి కలిసిపోయినారు. దేవుడికి స్తోత్రం. అహాబు యజబెలు మామూలు అన్యోన్యమైన దంపతులు. దేవుడికి స్తోత్రం. ఎలాంటి దంపతులు వీళ్ళు? అన్యోన్యమైన దంపతులు. ఇప్పుడు వాగ్దానము చేపించిన దాన్ని బట్టి దేవుని స్తుతించాలా, వీళ్ళు లోకంలో పడిపోయి పాపం చేస్తున్నారు, నరకానికి పాత్రులు అవుతున్నారని బాధపడాలా? అర్థం కాదు. చెప్పండి, అననీయ సపీర కొరకు మీరు బాధపడతారా, సంతోషిస్తారా? రెండు చేయాలనేమో. అరే ఒక్క మాట ఒక్కరు పొల్లు పోకుండానంట ఆయన ఏం చెప్తాడో ఈమె అదే చెప్తాడట. మళ్ళా ఎంత టాలెంటెడ్ దొంగలు అని అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి అదే ఆయనదే కదా, ఎట్లా అయినా ఎవరిని మోసం చేస్తున్నారు? పేతురు అంటాడు, మీరు నన్ను కాదు మోసం చేసింది, ఎవరంట? పరిశుద్ధాత్మను. ఎందుకు మోసపుచ్చారు? ఇక్కడ నేను మీ ముఖాలు చూస్తానేమో, కానీ అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిరమైన సాగనీమయ నా మదిని నీ వెలగా మలచుకోవయ్యా, నా హృదయని రాజుగా నిలిచిపోవయ్యా. ఆమేన్. ఏమంట మనది ఏమంటారు? అంతరంగమును పరిశీలించేవాడు. ఏంది పరిశీలిస్తే చెప్పండి? కొంతమంది అంటారు, నేను బాగున్నా, నా లోపల బాగున్నా, పైన కనబడాల్సిన అవసరం లేదు, నేను లోపల నా దేవుడు ఏంటో, నా బతికేంటో, నా జీవితం. పక్క బిడిలు దాయిటోడు ఈ మాట అంటే ఎలాగుంటుంది చెప్పండి? దేవుడికి స్తోత్రం. పక్క మధ్యం దాయిటోడు ఇలాగంటాడు, లోపల ఉన్నాడు రా. ఎక్కడున్నాడంట? లోపల. మీలాగా మేము బయట పెట్టుకొని తిరిగాం, మేము బైబిల్ పట్టుకొని ఇట్లా తిరిగాం. మేము ఎక్కడున్నాడు? మాకు లోపల. మేము చూపెట్టుకోం భక్తి. ఉన్నాడు, నీకున్నాడు దేవుడు. కానీ మా దేవుడిని మేము ఎక్కడంటే అక్కడ, ఇక్కడ హోటల్లో ఏం మేము ఎక్కడ దేరంట? హోటల్లో ఇక్కడ ఈ రోడ్ల మీద తెస్తావా? తేకూడదు. మా దేవుడు భక్తి అట్లాగా. ఏమంట వారు చెప్తా ఉంటారు ఒక్కొక్క మాట ఎంత శ్రేష్టమైనది అయితే, అసలు వాళ్ళ యొక్క చూపులకు భక్తి యాడ్ అయితే వాళ్ళు మనకు అందరంత ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతారు. చెప్పండి చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవునికి సంబంధించిన వస్తువులు ఎంత శ్రేష్టంగా కాపాడుతారో తెలుసా? అపవిత్రంగా వాళ్ళు చూడరు. వాళ్ళకి భక్తి ఆడైతే ఎట్లుంటుంది మరి? మన కృప కదా. ఇదే టేబుల్ మీద క్లాత్ పడుస్తాం, ఇదే టేబుల్ తీసుకుపోయి దుమ్ము దులుపుతాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమన్నా అంటే కృప. మరి దీంట్లో మనకు నిబంధన లేదు. దేవుడు ఎలా దీవిస్తాడు చెప్పండి? అన్న మాట్లాడదు. ఈ టేబుల్ మీద, పోడియం మీద ఈ క్లాత్ పరిచి బైబిల్ పెట్టి వాక్యం చెప్తే, దిస్ ఈజ్ పులిపిట్. ఇది వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసిన బలిపీఠం. ఇప్పుడు ఇక్కడ నుంచి దేవుని వాక్కు వెళ్తుంది, ఇక్కడ నుంచే. ఇక్కడ క్లాత్ పరిచింది, ఇదే క్లాత్ మరల ఎక్కడికి వెళ్ళాలా? వాటి మీదకి వెళ్ళాలి. ఎవరి మీదకి? దుమ్ము పడకుండా వెళ్ళిపోవాలి. మరలా ఆదివారం వస్తే చెప్పండి ఎక్కడికి రావాలా? ఇక్కడికి రావాలా? లేక చూడండి, దేవుని సంఘములో, మందిరంలో వాల్యూ లేదు, కానీ తాగుబోతులకు. అందుకే నాకు తెలిసి వాళ్ళకున్న ఆ భయమును బట్టి అయినా ఇంకా బతికి కృపను పొందుకుంటూ మార్చబడతారేమో అని దేవుడు వారికి అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని కృప అది. తాగడం కాదు, ఆ త్రాగుల్లో నుండి బయటికి రావడానికి దేవుని కృప. తెలియక వారు చేస్తున్నారు. ప్రియులారా, కొంతమంది హోఫ్నీ ఫినెహాస్ అనే వాళ్ళు సంఘాలలో ఉంటారు. వాళ్ళిద్దరు ఏకత్వము కలిగి, ఏక మనసు కలిగి, ఏ ఒక్క మాంసమును వదిలిపెట్టకుండా భయంకరమైన పాపంలో వారు ముందుకు సాగుతూ, వ్యభిచార సంబంధమైన పాపలు ముందుకు సాగుతూ వాళ్ళు వెళ్తూ ఉంటుండగా తండ్రి చూశాడు, కొన్నిసార్లు గద్దించాడు. గద్దించి ఏం చేశాడు? పీకేయాలనా వద్దా జాబ్లో నుంచి? చెప్పండి, పీకాలనా వద్దా? చెప్పండి, పీకాలనా వద్దా? ప్రైజ్ ద లార్డ్. మరి ఇక్కడ మళ్ళీ ఆయన చేయలేడు. ఆయన పని ఏం చేయలేడు? కొడుక మనం తప్పు ఏం చేస్తాం, ఫోన్ అన్నాడు.
అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఈయన చచ్చే, వాళ్ళిద్దరు చచ్చే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు? ఏలి చచ్చిపోయినాడు. ఏలి మంద దృష్టి గలవాడంట. కన్నులు మునిగిపోయినాయి. కుమారులు చేస్తున్న పాపమును చెవిలో వినబడుతున్నప్పటికీ కూడా, డాడీ నా గురించి నీకు తెలియదని యాజకుని డాడీ అనేసరికి ఫ్లాట్ అయిపోయినాడు. స్తోత్రం కలుగును గాక. అయిపోయింది, మాటలు నమ్మాడు. మరి ఈ సమూయేలు గురించిన ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏలికి పనిచేసింది, కానీ ఓఫ్ని ఫినిహాస్ సొంత కుమారుల దగ్గర జ్ఞానం ఏం చేయబడలేదు, పని చేయలేదు. అందుకే నేను కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకున్నా, ప్రభా అదే నేను అంటాను కదా, మనుషులు అందరికీ చూసినట్లుగా ఫ్యామిలీని కూడా మనం ఒకసారి తూకంలో వేసి చూసుకుంటే మన మెంటాలిటీ, మన మైండ్ సెట్ ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా క్లియరెన్స్ వస్తుంది, చాలా క్లారిటీ వస్తుంది. కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాలు చాలా ఏమంటారు, మనం చాలా క్లారిటీ, చాలా ఇతరులను ప్రేమించగలుగుతాం, వాళ్ళకి సరైన సలహాలు మనం ఇవ్వగలుగుతాం. చూడండి, ఆ ఒక ఏలి ఏమైనా హెచ్చరిస్తున్నాడు, ఏమైనా చెప్తున్నాడా? మళ్ళీ ఏమైంది? ముగ్గురు దేవుడికి స్తోత్రం అన్నారు, అంతే. ఒక్కరోజు ముగ్గురు చచ్చిపోతారా? ఎంత భయంకరమైన పరిస్థితి. ముగ్గురు కాదు, ఎంతమంది? నలుగురు. ఈకబోతుని కనినా తల్లి కంటూ ఏమని పేరు పెట్టిందంట? ఆమె పేరే అద్భుతం. అసలు వాళ్ళు ఇశ్రాయేల్ పేర్లు ఎలా పెడతారు నాకు అర్థం కాలేదు. ప్రతి పేరుకు ఒక అర్థం. ఏమంటారు? రూబేను, అందరు యూదా, ఇక నేను స్తుతించదని అనుకొని, రూబేను, ఇక నా భర్త కటాక్షం నా పైన ఉంటుంది అనుకొని, నఫ్తాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతంగా పేర్లు పెడతారు వీళ్ళు. హల్లెలూయా. ఎక్కడైనా పోతారు, దేవుని వాక్కు ప్రత్యక్షమైతే బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం, బలిపీఠం కట్టడం, ప్రార్థన. అసలు వీళ్ళ భక్తి నిజంగా దేవుడు ఎలా నేర్పించాడు? దేవుడికి స్తోత్రం. గొప్పగా నేర్పించాడు. పేర్లలో చూడండి, ఈమె చచ్చిపోతూ ఏమైంది? మందస్సము పట్టుకపోయినాడు. ఏం పేరు పెట్టాలి నీకు? మనకు ప్రభావము పోయే. అందరు ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు ఆయనకి? అరే ప్రభావం పోయి ఇట్రారా అంటున్నారు. తెలుగులో మనం అంటే వాళ్ళు ఎబ్రిలో అంటున్నారు, అరే ఈకాబోతు ఏమరా ఇట్రారా అని పిలుస్తున్నారు. అంటే అర్థమైంది, ప్రభావము ఇశ్రాయేలును విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. మరి ఎందుకు విడిచిపెట్టిపోదు? వీళ్ళు మందిరంలో ఉండాల్సిన మందస్సమును తీసుకొని వెళ్ళి రాజకీయ సంబంధమైన పరిస్థితులలో మందసాన్ని వాడుతుంటుంటే మందసం ఎత్తుకుపోయినారు ఫిలిస్తీయులు. మరి మందిరంలో, సంఘంలో, ఆరాధనలో ఉన్న వాటిని ఎక్కడంటే అక్కడ కాదు కదా మనం వాడాల్సింది. రాజకీయంలో కాదు కదా మనం వాడాల్సింది. దేవుడు యాజకీయం నేర్పించాడు, కానీ రాజకీయం మనకు నేర్పించలేస్తున్నాం. లేమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీకు ఇచ్చిన పోస్టు దేవుడు ఒక సేవకునిగా, ఒక సువార్థికునిగా, ఒక విశ్వాసిగా. మరి సంఘంలో ఒకవేళ దేవుడు నీకు రాజుగా నియమించాడు, ఓకే. మందిరంలో నువ్వేం చేయకూడదు? గేమ్స్ ప్లే చేయకూడదు. గేమ్స్ ప్లే చేస్తే ఏం చేయబడతావు? మన జీవితమే గేమ్ అయిపోతుంది, ఆటగా మార్చబడుతుంది. చూడండి పిల్లరా, నా మాటలు అర్థమవుతున్నాయా? మనం వాక్య వెలుగులో ఎంతో అద్భుతమైన సత్యాలను మనం నేర్చుకోవచ్చు. వాక్యం విన్నట్టుగా మనం పాటిస్తే మన జీవితాలు చాలా మెరుగుగా ఉండబడతాయి. మీకు ఏవైతే ఈ వాక్యాలు వస్తున్నాయో మీరు అనుకోవచ్చు, ఎలా చెప్తున్నాడో అని. నేను పాటిస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఆమేన్. నేను నడుస్తున్నాను కాబట్టి చెప్తున్నా. నాకు దేవుడు అలా వాక్యం చదివేటప్పుడు నేను నేర్చుకుంటాను కాబట్టి చెప్తున్నా. మనం నేర్చుకున్నాం, ఈడుండదు ఆడుండాలంటే ఉంటాం రేపు పొద్దున సియోనులో. ఎక్కడ? రేపంటే రేపు కాకపోవచ్చు, ఏం మళ్ళీ ఎక్కడ? పరలోక రాజ్యం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప గొప్ప ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పాటలు రాసిన వాళ్ళు అందరూ యూట్యూబ్లో కనబడరు ఏంది? ఏ టీవీలో కనబడరు వాళ్ళు? చెప్పండి. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. రాసిన పేరు చెప్పండి. రాసిన వారి పేరు చెప్పండి. చెప్పయ్యా. రాసిన వారి పేరు చెప్పండి. పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవేనా ప్రభువా, నీ దరి నే చేరెదను నేను నీ
దరినే చేరేదను. మీకు రావట్లేదేం పాట? యాత్రికుడనై ఈ లోకము, దూరం పెట్టి మైక్. సిలువ మోయుచు సాగెదనిలలో, యాత్రికుడనై ఈ లోకములో, సిలువ మోయుచు సాగెదనిలలో. ఇది సాగు దగ్గర పాడినట్టు అనిపిస్తుందట ఆయనకి. మనసులో అనుకున్నారు. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా, 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. అట్లా అనుకున్నారు, వెళ్ళిపోయినారు ఎక్కడో. ఊరికే చెప్పట్లేదు నేను, ఆ మనసులో ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. అది క్యాపిన అసలు వాస్తవానికి ఎక్కడంటే అక్కడ పాడేది కదా. తెలుపుమున అంతము నాకు, తెలుపుమున ఆయువు ఎంతో. పెట్టె కనిపిస్తుంది, దండలు కనిపిస్తున్నాయి. అబ్బే వద్దు పాపం, ఎందుకులే. 2 చేతులు పైకి వచ్చాము గట్టిగా. ఏమేన్ రాసిన వారి పేరు చెప్పండి. నువ్వేం చావు వేస్తున్నావు, సజీవు లెక్క లెక్కించబడుతున్నావు అని తీస్తున్నాను. ఏమేన్ ఏం భయపడాల్సిన అవసరం లేదులే. చెప్పు, పాట కదా. ఏమన్నాడు? తెలుపుము, అది వాక్యం కదా. భక్తుడు ఏమన్నాడు? నా బ్రతుకు దినము. ఈ పాట పాడితే ఏమనిపించదా? లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వ్రీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము. ఏమన్నాడు? నా బ్రతుకు దినములు లెక్కింప నాకు నేర్పుము. ఏ పాట ఇది? అంటే ఇది అందరికి రాదు కాబట్టి, సవాళ్ళు వాడలేదు కాబట్టి, మనకి ఇన్లేం కాబట్టి ఇంట్లో ఏం అనిపించదు. అదైతే ప్రతి దగ్గర అదే కాబట్టి జల్లు పట్టది. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమంటది? అదే కదా. కానీ ఎంత చెప్పండి, పరవాసిని పాట రాసింది ఎవరు? ఏ పుస్తకంలో ఉందో చెప్పకండి, పాట రాసింది చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరో అన్నిటికీ మల్లెలు దావిదంటే ఇక ఒప్పుకోరిడా. ఆయన రాసిన సాక్ష్యం ఇచ్చేదా పాట. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ చూడండి పిల్లారా, ఎందుకు అనంటే దేవుడు మనం పాటిస్తేనే కదా చెప్పగలుగుతాం. ఇక్కడ శ్రేష్టమైన విలువలు కలిగిన కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అక్కడ మందిరంలో ఎవరున్నారంట? ఓఫ్ని. వీళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చేవారు అందరికీ అడ్డుబండలు నిలబడి సంఘాన్ని పాడు చేస్తున్నారు. వీరి మాటలు, వీరి చూపులు, వీరి ప్రవర్తన, వీరి నడవడిక, అంటే వీరి వస్త్రధారణ. మన జీవితాలు అనేకులు సంఘానికి వస్తుంటుండగా వారికి మనం సహకారులుగా ఉండాలి. ఆమేన్. ఎలాగుండాలి చెప్పండి? సహకారులుగా ఉండాలి. వారిని ప్రోత్సాహపరిచేవారుగా ఉండాలి. నేను కూడా మానేసిన, మీరు కూడా మానేయండి, అక్కడ పోయినా ఏం ఉపయోగం లేదు అనకూడదు. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. సహకారులుగా చెప్పండి అమ్మ. లైవ్లో ఎలాగుండాలి చెప్పండి? ఇప్పుడు ఎక్కడుందంట మందిరం చెప్పండి? ఎక్కడంట? మనుషులలో. దేవుడు మనుషులలో మందిరాలను పెట్టాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ దేహమే దేవుని ఆలయం. పరిశుద్ధాత్మకు ఈ ఆలయాలు ఎక్కడున్నాయి చెప్పండి? మీరు ఎవరు చెప్పండి? ఈ ఆలయాలు ఎక్కడున్నాయి? మీరెవరు? నేనెవరు? మనం మందిరాలమే. మనం ఎక్కడున్నాలా? మందిరాలలో, మందిరాలు ఉన్నాయి చెప్పండి. మందిరాలు ఉన్నాయి. మనం ఎక్కడున్నాయి ఇప్పుడు? మందిలో ఉన్నాం. మందిలో ఉన్నప్పుడు మందిరాల దగ్గర ఏం జరగాల? ప్రార్థన జరగాల, పాపం జరగాల? మందిరంలో పాపం జరిగితే అనేకులు ఏం చేయబడతారు? ఆటంకపరచబడి మందిరానికి రారు. నీ శరీరం అనే దేవాలయం మందిలో అక్కడ ఆయా ప్రాంతాల్లో కనబడుతుంటుండగా అన్యజనుల మధ్యలో నువ్వు ఎలాగున్నావు అంటే మందిరాలుగానే ఉన్నాను. ఒక మందిరమే. అందుకొరకే మీ దేవుడు గొప్పోడంట, ప్రార్థన చేయండి అంటారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. అవును, అదిగో నా కొరకు ప్రార్థన చేయండి. పాపం ఈ రేకులు వేసిన వెల్డింగ్ ఏమని మంచి పేరు వెల్డింగ్ మనిషి ఆ సహోదరులు పాపం మంచి వర్కర్. కానీ ఈ డోరు తగత అక్కడ వెనకాల ఎన్ని దాదాపుగా 1.5 year అవుతా ఉంది. రండి అయ్యగారు రండి అంటే పాపం ఆయనకి వీలు తీరిక ఆ తీరిక దొరకకపోయేసరికి ఆయన రాలేడు. ఇప్పుడు ఏం చేయాలి? పాపం
ఇంకా ప్రార్థన చేసాం, ఎన్నో రోజులు బతిమాడు, 1.5 year బతిమాలను. ఇంకా ఆయనకు అంత వర్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన రాలేడు. రాకపోయేసరికి చర్చ్కి వచ్చిన ఒక సహోదరుడు, మాకు తెలుసు అన్న అని చెప్పి ఒక ఆయనను పట్టుకొచ్చాడు. వారు ఎవరు అంటే యేసు ప్రభు నమ్మిన వారు కాదు, వాళ్ళు అన్యజనులు. అన్యజనులలో ప్రధానమైన అన్యజనులు అంటే యేసు ప్రభుని ఎరగరు. వారు అబ్రహాంని ఎరుగుదురు, యేసు ప్రభుని ఎరగరు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే వినండి అక్కడ అది చేసిన తర్వాత లాస్ట్కి మరి ఏమైందో ఏమంటారు ఏం తెలియదు, కానీ మా పాపకు బాగాలేదు సార్ ప్రార్థన చేయండి అన్నారు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసిన దేవుడు గొప్ప కార్యం చేశాడా లేదు నేను అడగలే, కనుక్కోలే, కానీ కనుక్కుందాం. మొన్ననే కదా అయింది. కానీ దేవుడు 2 సార్లు ప్రార్థన చేశారు. అన్యజనులు క్రీస్తుని ఎరగలేరు, దేవుడు నమ్మలేరు కదా. అంటే మనం ఎక్కడున్నాం చెప్పండి. చాలామంది అన్యజనులు ప్రేరాయలు పంపిస్తూ ఉంటారు. ఓకే, నేను వాళ్ళకి ఏమనను, ప్రేరాయల ప్రార్థన చేశాను, నువ్వేమన్నా ముట్టుకొని ప్రార్థన ముట్టినాము, కానీ దీనికి కాదు, యేసు ప్రభు రా చర్చికి రా చెప్పి నడిపించాలి, కానీ దానికి చేయరు దీనికి చేయరు అనకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. మొదట్లో వాళ్ళకేం తెలుస్తుంది? నువ్వు ఎక్కడున్నావు చెప్పు, ప్రజల్లో ఉన్నావు. మనం ఎక్కడున్నాం చెప్పండి, పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్లో ఉన్న మందిరాల్లో ఒఫ్ని ఫినైహాస్ ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. పబ్లిక్లో ఉన్న మందిరాల్లో పాపము అనేది ఉండకూడదు, లోకము అనేది ఉండకూడదు. చూపులు ఎలాగ ఉండాలి అంటే చాలా పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు పబ్లిక్ ఏం చేస్తున్నారు అంటే, మనము మందిరాలుగా ఉంటున్నాం కదా, మనల్ని వారు గమనిస్తూ ఉన్నారు. అమ్మా ఏం చేస్తున్నారు చెప్పండి, మనల్ని వారు గమనిస్తూ ఉన్నారు. ఈ మందిరాలు దేవుని మహిమ చేత కప్పబడినాయా, లేక లోక సంబంధమైన పాపం చేత విప్పబడినాయా చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ మందిరాలు దేవుని యొక్క శక్తి చేత నింపబడినాయా, లేకపోతే మద్యము చేత మత్తులై ఉన్నాయా? దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ మందిరము ప్రేమ చేత నింపబడినాయా, లేకపోతే కుళ్ళు, కపటం, ఓర్వలేని గర్వం, అహంకారం యొక్క హృదయాలు కలిగి రోడ్డు పైన మందిరాలు అలాగ ఉంటున్నాయా? ఇది ప్రజలు గమనిస్తారు. చెప్పండి, ఎవరు గమనిస్తారు? దేవునికి స్తోత్రం హల్లెలూయా. ముందు పోతుంటే నీకేమంటారో తెలుసా, వానికి కొంచెం టెక్ ఎక్కువ అని అంటారు. ఎవరు? వాడికి చాలా గర్వం, టెంపర్ అంటే నీ ఫోన్కి వేసుకున్నది కాదు. దేవుడికి స్తోత్రం, అది టెంపర్డ్ గ్లాస్ అంట. అది వేరు, ఇది వేరు. ప్రైజ్ ద లార్డ్. అన్యజనులు అలాగ మాట్లాడుకుంటారు. దేవుని నమ్మిన వారు కూడా కొందరు అలాగ మాట్లాడుకుంటారు. ఏం చూసుకోనో వినికి అని అంటారు. అంటారా లేదా చెప్పండి, అంటారా లేదా? అంటే నువ్వు మందిరముగా ఉన్నావు, పబ్లిక్లో ఉన్నావు, మందిరముగా సాక్ష్యము కదా నువ్వు ఇవ్వాల్సింది. మరి ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఈ మందిరాలు షిలోహులో ఉన్నది మందిరం, దేవుని మహిమ చేత కప్పబడింది, దేవుని కృపచేత కప్పబడింది. ఈ మందిరంలో అపవిత్రత కనబడితే దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడంట. చూడండి, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడిన మందిరాన్ని దేవుడు విడిచినప్పుడు ఆఫ్టర్ ఆల్ అనుకోవచ్చా మనం? దేవుడికి స్తోత్రం. ఎవరు నువ్వు, నేను ఎవరం? దేవుడు నిన్ను నా జీవితాన్ని విడిచిపెడితే ఎలాగుంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకో. ఆవిడ ఒక ఆయనను పెట్టాడు మందిరంగా, అతడి పేరు సంసోను. చెప్పండి, అతడి పేరు ఏం పేరు? ఈ ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్తాడు, యుద్ధం చేస్తుంటాడు, అలాగే దాంట్లో అన్నిట్లో పడిపోయినాడు. ఇప్పుడు ఈయన ఈ మందిరం పబ్లిక్లో ఉంటే ఈ మందిరాన్నంట దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడంటే ఎప్పుడు వదిలాడో కూడా తెలియదంట. అయ్యా వింటున్నారా? ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదంట. ఏమైపోయింది? పట్టబడ్డాడు, కళ్ళు పొడవబడ్డాయి, ఈడవబడ్డాడు, కట్టేయబడ్డాడు. బలవంతుడైన వాడు బలహీనమైపోయినాడు. బలం లేదు, సరిపోట్లే, విడజిమ్ముకున్నాడు, తెగట్లే కట్లు. ఎందుకో తెలుసా? దేవుడు వారిని విడిచాడు, దేవుడు అతనిని విడిచాడు, దేవుడు సంసోనును విడిచాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు రాత్రికాల సమయంలో నీవు కూడా ఒక మందిరంగా ప్రజల్లో ఉంటున్నావు. నీలో ఏం కనబడాలి చెప్పండి? నాలో నిరీక్షణ, నీలో ఇదే కనబడాలి. ఇస్తున్నాను ఆమేన్. నీలో ఏం కనబడాలా? నిరీక్షణ. నీలో ఏం కనబడాలా? విశ్వాసం. నీలో ఏం కనబడాలా? పరిశుద్ధత. నీలో ఏం కనబడాలా? కన్నిటి ప్రార్థన. నీలో ఏం కనబడాలా? ప్రేమ. నీలో ఏం కనబడాలా? సమాధానం. నీలో ఏం కనబడాలా? నెమ్మది. నీలో ఏం కనబడాలా? శాంతి. దేవుడికి స్తోత్రం. అంటే మీ పక్కన ఉన్న వాళ్ళు కాదు,
దేవుడు మన హృదయాలకు ఏమి ఇస్తాడు చెప్పండి? శాంతి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయా? గంటకైతే అర్థం. దేవుడికి ఇస్తుంది. అయ్యా విన్నారా? ఏమున్నాడు దేవుడు? సమాధానం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఏముండాలి మందిరాల్లో చెప్పండి? మందిరాల్లో ఏముండాలి చెప్పండి? అన్ని రకములైన విశ్వాస సంబంధమైనవి ఉండాలా. ఏమున్నాయి మరి నీ మందిరంలో? చెత్త మాటలు, వేస్ట్ ముచ్చట్లు, అనవసరమైన మాటలు, వేరే వాళ్ళ గురించి మాటలు. ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలం ఒక ఫ్యామిలీ ప్రార్థనకు వస్తే ఆ ఫ్యామిలీ ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని విషయాలు తెలియజేస్తా. వీళ్ళు పాపం ఎవరికో వీరు నమ్మి ప్రార్థన రిక్వెస్ట్ తెలియజేశారంట. నమ్మి ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను ఎవరు నమ్మారమ్మా? నన్ను వారు నమ్మారు. అయితే వారు నన్ను నమ్మునట్లు, నిన్ను నమ్మినట్లు నేను ఇంకా ముగ్గురిని నమ్మినట్లు, వారు నన్ను నమ్మినట్లుగా నేను ఇంకా ముగ్గురు నమ్మా. నీకే చెప్తున్నా, ఎవ్వరు చెప్తలే. పాపం ప్రజల భారం. వాళ్ళు నాకు చెప్పారు, నువ్వు ప్రార్థన పరుడు అని చెప్పా. వాళ్ళ సమస్య చాలా దారుణం. అంతనా అని ప్రార్థన చేద్దాం, దేవుడు విడిపిస్తాడు. ఎంత బాధ వచ్చిపోయింది. మన ఊర్లో మాట్లాడతారు, పాష వచ్చిపోయింది అంటారు. ఎంత బాధ వచ్చిపోయింది అని అనుకుంటూ ఆ ముగ్గురికి ఇంకా 6 మంది నమ్మకస్తులు ఉన్నారంట. దేవుడికి స్తోత్రం. అమ్మ, ఆ ముగ్గురికి ఎంతమంది నమ్మకస్తులు? చెప్పండి గట్టి హల్లెలూయా. అయితే ఆ 6 మంది కంట చెప్పండి, ఆ 6 మందికి 12 మంది నమ్మకస్తులు ఉన్నారంట. అయితే ఆ 12 మందికి చెప్పండి 24 మంది నమ్మకస్తులంట. ఆ 24 మందిలో ఒకడేనంట నాకు చెప్పినాడంట. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎలాగుంటే చెప్పండి, చుట్టూ తిరిగి నేను ఎవరికి చెప్పినారా? పాస్టర్కి చెప్పిన. వాడే ఉన్నాడు దొంగ. నేనే అన్నమాట. ఇప్పుడు ఏమైపోయింది? జీవితాలన్నీ పాడైపోయినాయి, బ్రతుకు పాలైపోయినాయి. వివాహం గురించి చెప్పాడు. సార్ మా పాప ఇష్టానుసారంగా చేస్తున్నది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది సార్, ప్రార్థన చేయండి. అయ్యో దేవుని బిడ్డ, ఇది ఎక్కడ పెట్టుకోవాలయ్యా? కడుపులో కదా పెట్టుకోవాల్సింది. ఆ పాప గురించి నువ్వు ఇంకెవరికి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పొద్దు. ఎందుకంటే నీకు నమ్మకస్తులు వాళ్ళైతే వాళ్ళ గురించి ఇంకొకరు ఉన్నారు కదా. ప్రైజ్ ద లార్డ్. ఆమె గురించి బాగానే ప్రేయర్ చేశాడు, కానీ సంబంధం వచ్చి ఆమె డేంజర్, ఆమెకు చేసుకోవద్దంట. ఈయననే కౌన్సిలింగ్ ఇచ్చాడు, మాట్లాడాడు, ప్రార్థన చేశాడు, మార్చబడ్డారు, బాప్తిజం అన్ని రకాలుగా అయిపోయినాయి. ఇప్పుడు అంట పెళ్లి సంబంధం, ఆమె వద్దు, ఎవరొద్దు. అసలు నువ్వు ఎవరబ్బా? నాకు అర్థం కాదు. మార్చబడ్డావా నువ్వు? అసలు నువ్వు చచ్చిపోయినావా? లోక సంబంధమైన శరీరంలో చచ్చావా? లేదు, చావలే. అందుకొరకే లోకం నీలో బ్రతుకుతూ ఉంది కాబట్టి దేవుని మహిమను నువ్వు చూడలేకపోతున్నావు. ఎంత భయంకరమైన పరిస్థితి. వాళ్ళు బాధపడి నీ దగ్గర పరిష్కారానికి వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ కొడితే బయట ప్రచారం చేయడానికా మనం? ఎవరికి చెప్పాలా, ఎవరు చెప్పకూడదు తెలీదా? ఎంతోమంది నమ్మకస్తులుగా మరలా లాస్ట్కు నేను మీకెందుకు చెప్తున్నానంటే ప్రార్థన చేస్తారని నాలుక. ఏ నాలుక అది? దురద నాలుక. మీకు ఎవరైనా ప్రార్థన రిక్వెస్ట్ వస్తే అది దేవుని పాదాల దగ్గరనే వెళ్ళాలి. వేస్తున్నాంలో ఆమేన్. నమ్మి చెప్పారు వేస్తున్నాంలో. ఏం చెప్పారు చెప్పండి? దేవుని ప్రతినిధివని నమ్మి చెప్పారు. దేవుని ప్రతినిధివని నమ్మి చెప్తే మనం మాట్లాడొద్దు. ఇక్కడ మందిరాలు బయట కనబడుతున్నాం. ఏం కనబడాలి మందిరంలో? విశ్వాసం, ప్రార్థన, వాక్యధ్యానం. మందిరంలో అలాగే ఉండాలి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ప్రేమ, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం అన్నీ కదా కనబడాల్సింది. ప్రేమ అది ఉప్పొంగదు, డంబముగా ఇది మందిరాలు బయట ఉంటున్నప్పుడు మనము అలాగుంటే మందిరాలు ఏం చేయబడతాయని అంటే కాపాడబడతాయి. ఈ మందిరంలో ఏమొచ్చిందంట? పాపము రావడమును చేత ప్రభావము పోవడము చేత దేవుడు షిలోహును విడిచిపెట్టాడు. ఏమైంది? డిస్ట్రాయ్ అయింది, కూలగొట్టబడింది, తొలగించబడింది.
మన జీవితాలు కూలబట్టక మన మునిపే దేవుని ప్రభావం పోకుండా మన మందిరములోనైనా మన జీవితాలను కాపాడుకుంటూ అనేకులకు దేవుని ఆశీర్వాదకరముగా మనము నిలిచి ఉందుముగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. శ్రేష్టమైన వర్తమానం ఇది. చాలా గొప్ప, అసలు నార్మల్ విషయం కాదు ఇది. ఎంతో అద్భుతమైన దేవుని మాటలు ఇవి. నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడాడు కదా. నీలో విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, సంతోషం, సమాధానం, దయలతో మంచితనం దేవునికి సంబంధించినవి కనబడాలా. ఏం కనబడుతున్నాయి? ఓపిక లేకపోవడం కనబడుతున్నాయా? సహనం లేకపోవడం కనబడుతున్నాయా? ఏమి కనబడుతున్నాయి నీ లోపల? ఓరలేకపోవడం కనబడుతున్నాయా? దేవుడు విడుస్తాడేమో, జాగ్రత్త. దేవుడు షిలోహును విడిచిపెట్టాడంట. ఎందుకు అని అంటే దాంట్లో పాపం ఉంది, దాంట్లో లోకం ఉంది. దాంట్లో లోకం ఉంది కాబట్టి, దాంట్లో పాపం ఉంది కాబట్టి దేవుడు షిలోహును విడిచిపెట్టాడు. షిలోహును విడిచిపెట్టాడు. ఈ రాత్రి దేవుడు నన్ను విడిచిపెట్టకుండాన్నట్లుగా దేవుని సన్నిధిలో మనందరం కలిసి పశ్చాత్తాపడదాం. అందరం కలిసి మోకరించి దేవుని సన్నిధిలో నిన్ను దేవుడు విడిచిపెట్టక ముందే, నీ మందిరం పాడవక ముందే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదామా? ప్రభు సన్నిధిలో మన జీవితాలు మార్చుకుందామా? మన జీవితాలు దేవుని సన్నిధిలో మార్చుకుందామా? అడుగు దేవుని సన్నిధిలో, ప్రభా విడిచిపెట్టకయ్యా, క్షమించయ్యా, కడుగయ్యా, శుద్ధీకరించయ్యా, మనసు బాగు చేయి నాయన, తలంపులు బాగు చేయి నాయన. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి, నా కలలని వెంబడించుచుంటిని. చప్పట్లు కొట్టొద్దు. వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నమరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను తనముగా చిగురువేని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపు. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును. సమయము నిమ్ము, నీ పిలుపు నేను మరచితి, పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము అవునయ్యున్నది. దేవాలను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. మరొకసారి గడిగా, నా అంతమెటులనున్నదో భయము పుట్టుచున్నది. దేవాలను అయ్యా మన్నించు, నా బ్రతుకు మార్చుము.
యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి, యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష నా పిలుపు నేను మరచితి. చెప్పు, నా పిలుపు నేను మరచితి, పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నీ నా పిలుపు తమెటులో నుండును. భయము పుట్టుచు దేవా నా బ్రతుకు మార్చుము. యేసుని నీ చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. అవునయా, నా బ్రతుకు మార్చుకుందును సమయముని. మహోన్నతురానికి వందనాలు. నా పాపమును మన్నించు, నా జీవితాన్ని సరిచేయి, నన్ను విడిచిపెట్టొద్దు, నేను మార్చుకుంటాను. నీ కృప, నీ కనికరం, నీ యొక్క క్షేమం నాకు దయచేయి. నన్ను క్షమించి, నన్ను కడిగి శుద్ధీకరించి, నిత్యము నాతో నీ ఉండి నీ రాకడికై సిద్ధపరచు. విడిచిపెట్టొద్దయ్యా, బ్రతకలేనయ్యా, జీవించలేనయ్యా. నువ్వు తప్ప ఇంకొక దేవుడు నాకెవరున్నారయ్యా? నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏది ఉన్నది నాయన? అయ్యా, నాకు ఇంకొక నిరీక్షణ లేదు, ఇంకొక విశ్వాసం నాకు లేదు. నీవే నిత్య జీవపు కలిగిన వాడు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. నీ వద్దకు కాకుండా ఎక్కడికి నేను వెళ్తానయ్యా? ఎక్కడికి నేను వెళ్ళను కదా ప్రభా. దేవా, నన్ను క్షమించు, నన్ను బలపరచు, నన్ను దీవించు, నన్ను స్వస్థపరచు, క్షమించు. శిలోహును విడిచినట్లుగా నన్ను విడవద్దు నాయన. నీ చేతిలోకి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నా నాయన. ఇక లొంగిపోతానయ్యా. విశేషముగా రూపించు నాయన. నా బ్రతుకు పశ్చాత్తాపడుతున్నానయ్యా. అయ్యా, సరిగ్గా లేనేమో నాయన, ఈ మందిరంలో సాక్షిగా లేవేమో అయ్యా. వాక్యాన్ని మాతో మాట్లాడినందుకు స్తోత్రం. సరి చేసుకునే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ మాటలన్నీ ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చి మహిమ పొందుకో. యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మా ప్రభా, గొప్ప దేవ, బిడ్డలు తిరిగి వెళ్తుండగా మార్గంలో తొడగొండ యాక్సిడెంట్స్, అపాయం, నిరుకుల ప్రమాదాలను కొట్టివే క్షేమం, దీర్ఘాయుష్ అన్ని రకాలుగా దీవెన దయచేసి నడిపించమని ఈ సాయంకాల ఆరాధన కూడా నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలు క్షేమము దయచేసి నడిపించి పంపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కలిగిన మన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సదా కాలము తోడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆ కృపావాక్యం మీ కొరకు సిద్ధంగా ఉన్నది. అలాగే యూట్యూబ్లో వర్తమానాలనే వినండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మళ్ళీ దీవించి ఆస్వాదించును గాక. దానియల్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ప్రతి రోజు ప్రార్థన ఉంటుంది ఇక్కడ కనుక 21 days ప్రేయర్స్ ఉంటాయి. 8 to 28 ఉంటుంది. మీరు గమనించండి, రండి, లైవ్ చూడండి, ఇతరులకు షేర్ చేయండి. గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు యేసునామములో. ఆమేన్. అదే సమయంలో ఉదయకాలం దేవుడు గొప్ప అద్భుతాలను దేవుడు జరిగించాడు. ఉదయకాలం కొంతమంది రాలేరు, మీరు మిస్ అయినారు. మీరు వీడియో లైవ్ చూడండి, ఆ యొక్క ప్రభావము మిమ్మల్ని దర్శిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.